వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ ఉండటం కలకలం రేపుతోంది. లేటెస్ట్ గా ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు పార్టీకి రాజీనామా చేశారు. వీళ్ల బాటలోనే మరికొందరు వైసీపీ ఎంపీలు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు ప్రస్తుతం ఢిల్లీలో చక్కర్లు కొట్టడంపై ఆయన కూడా పార్టీ మారుతున్నారు అన్న అనుమానాలు కలుగజేస్తున్నాయి. అయితే ఆ ప్రచారానికి బలం చేకూర్చేలాగా కీలక వ్యాఖ్యలు చేశారు గొల్ల బాబురావు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారంటున్నారు ఆయన. మరోవైపు ఏపీలో జంపింగ్ పాలిటిక్స్ రచ్చలేపుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. ఒకరిద్దరు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం జరగదంటున్నారు కాకాణి. తమ స్వార్థం కోసం పార్టీ మారుతున్న వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇటు అంబటి సైతం పార్టీ మారుతున్న వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారం లేదని పార్టీ మారిన వాళ్లు పరువు పోగొట్టుకున్నట్లే అంటున్నారు అంబటి. మరోవైపు వైసీపీ నేతలు పార్టీ మారడానికి జగనే కారణమంటూ కౌంటర్ అటాక్ దిగుతున్నారు టీడీపీ నేతలు. ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు. గెలవకపోయినా మోపిదేవి రామారావు గారికి మంత్రి ఇచ్చారు. ప్రజలు తిరస్కరించబడ్డా నాతో పాటు కష్టపడ్డాడు, జైల్లో ఉన్నాడు, చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని, అప్పుడు నాతో కష్టకాలంలో ఉన్నాడని మంత్రి ఇచ్చాడు. నేను గెలిచా పెత్తనపల్లిలో, నాకు ఇవ్వాల. ఇప్పుడు మా పార్టీలోంచి వెళ్తున్నారన్నారు. వాళ్ళు ఎంత కొన్నారో ఏమో, మరి నిజంగా వెళ్తే కొనటం అమ్మటం తప్ప ఏమన్నా ఉందండి? బీజేపీ కొంతమంది నమ్మాడు కదా అప్పుడు ఎంపీని, మళ్ళీ మా దగ్గర నుంచి కొంటాడు. పోతే వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటాం చెప్పండి? వెళ్ళడం మంచిది కాదు. ఎండిన చెట్టే చిగురిస్తుంది, అప్పుడు నీడ వస్తుంది. ఎక్కడ నీడ ఉంటే అక్కడ వాళ్దాం అనుకుంటే ఏం చేయాలి మేము? ఎప్పుడు నీళ్ళలోనే ఉంటామా? కాసేపు ఎండలో ఉండాలి కదా, డి విటమిన్ వస్తుంది ఎండలో ఉంటే. ఎప్పుడు నీళ్ళలో ఉంటే డి విటమిన్ లేక దెబ్బతింటాం. అందుకని అధికారం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇది ఒక అలా అలా మారుతూ ఉంటుంది. మరికొందరు వైసీపీ ఎంపీలు కూడా కూటమికి క్యూ కడుతున్నారా? మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి మనకు లైవ్ లో అందిస్తారు. మహాత్మా, ఇద్దరు రాజ్యసభ సభ్యుల రాజీనామాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం చెలరేగింది. ఆ రాజీనామాలు ఇద్దరితోటే ఆగుతాయా లేక మరికొంతమంది ఇదే బాట పడతారా అన్న చర్చ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది. అయితే ఈ ఇద్దరి బాటలోనే మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్రావు ఈ ఇద్దరు ఈరోజు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి బాటలో మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ మేరకు కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొందరు నేతలు కెమెరా ముందు మాట్లాడకపోయినా ఆఫ్ ది రికార్డ్ వారు మాట్లాడుతూ తాము పార్టీ వీడాలన్న నిర్ణయం తీసుకున్నాం, కాకపోతే ఇంకొంత సమయం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటూ వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న రియాక్షన్స్ని మనం గమనిస్తే గనక ఆ నేతలు వెళ్ళిపోయినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేదీ లేదు అంటూ కొంతమంది నేతలు, కాకాని వంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంబటి వంటి నేతలేమో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని తప్పుపడుతున్నారు. ఎదుటివారి దొడ్లో ఉన్న నేతల్ని ఎత్తుకుపోవడమే ఆయన రాజకీయం అంటూ. బట్ రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరికలు, అధికారంలో ఉన్న పార్టీలోకి ఎక్కువ సంఖ్యలో చేరికలు అన్నవి ఈ మధ్యకాలంలో మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మోపిదేవి వెంకటరమణ అధికారంలో తెలుగుదేశం ఉంది కాబట్టి పార్టీ మారారు అనుకోవడానికి వీల్లేదు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఆయన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి విధేయుడుగా, సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆయన ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. ఇటు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కొన్నాళ్ళు మంత్రిగా పనిచేసి తర్వాత రాజ్యసభకు వచ్చారు. అయితే రాజ్యసభకు రావడం ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇష్టం లేదు. ఆ ఇష్టంగానే ఆయన రాజ్యసభకు వచ్చారు. తాను ప్రజల్లో ఉండాలనుకుంటున్నాను, కానీ తనను బలవంతంగా ఇక్కడికి పంపించారు అన్న మాట ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అందుకే దీంతో పాటు పార్టీలో తనకు ప్రాధాన్యత లేకుండా పోతుంది, ఉద్దేశపూర్వకంగా సైడ్ లైన్ చేస్తున్నారు అన్న భావనకు ఆయన గురయ్యారు. ఈ మనస్తాపం చెందడం, అసంతృప్తిగా ఉండడం, ఈ కారణాలతో ఆయన పార్టీ వీడాలని చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నప్పటికీ పార్టీకి ఎన్నికల సమయంలో రాజీనామా చేస్తే పార్టీకి ద్రోహం చేసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఆగాను అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా
ఈ అసంతృప్తి మనస్తాపం ఈ కారణంగానే ఆయన పార్టీని వీడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక బీద మస్తాన్ రావు విషయానికి వచ్చేసరికి ఆయన చెప్పిన విషయాలను గమనిస్తే ఆయన సోదరుడు ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆయన గత చాలా కాలంగా దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతోటే అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయనకి రాజ్యసభ పదవి ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. అందుకనే ఇప్పుడు ఆ పార్టీ ఇచ్చిన పదవిని వదులుకుని మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ 2 ఖాళీలు ఏర్పడుతున్నాయి. అందులో టీడీపీ నుంచి మళ్ళీ రీఎలెక్ట్ అయ్యేందుకు బీద మస్తాన్ రావు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఆ మేరకు హామీ కూడా లభించినట్టు తెలిసింది. కానీ మోపిదేవి వెంకటరమణ మాత్రం ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఈ తరహాలో సిఆర్డీఏ మీటింగ్ లో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏఐసిటీగా అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్నారు. అమరావతిలో మొదటి చివరి అక్షరాలు కలిపి ఏఐసిటీలో లోగో రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం, జంగల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సిఆర్డీఏ అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటి గురించి మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది. దీని మీద గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి యాక్చువల్గా కేంద్రానికి పంపించాము. అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీ ఇస్తున్నాము, పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు. అయితే ఇంతలేక ప్రభుత్వం మారింది. అయితే మళ్ళా దీన్ని ఇమీడియట్ గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద మళ్ళా యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు. విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ 1, ఫేజ్ 2. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా. ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు యాక్చువల్గా ఫేజ్ 1 అయితే 11,000 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 14,000 కోట్లు అవుతుంది, మొత్తం 25,000 కోట్లు అవుతుంది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ 1కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు. అదేవిధంగా విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే అది ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంది. ఫేజ్ 1 వచ్చి 46.23 కిలోమీటర్లు, 46.23 కిలోమీటర్లు. అది కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, కొమ్మాడి టు స్టీల్ ప్లాంట్. ఫేజ్ 2 వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు, అది 30.67 కిలోమీటర్లు. ఫేజ్ 1కి 11,000 కోట్ల 400 అవుతుంది, ఫేజ్ 2కి 5,700 కోట్లు అవుతుంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఫేజ్ 1కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి దాన్ని ఫాలోఅప్ చేయమన్నారు. మరొక 15 డేస్లో దీనికి సంబంధించి ఫేజ్ 1 సంబంధించి ఆల్రెడీ చేస్తుండారు. రీసెంట్గా మెట్రో వాళ్ళు చేశారు. దాన్ని మళ్ళా సీఎం గారు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ఈ రెండిట్లో ఫేజ్ 1 మెట్రోకి సంబంధించి ప్రాజెక్ట్ కంప్లీట్గా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి, వాళ్ళు యాక్చువల్గా 4 పాలసీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర 4 పాలసీలు పెట్టారు. ఆ 4 పాలసీలో బెస్ట్ పాలసీగా అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము. వాళ్ళతో యాక్చువల్గా అప్లికేషన్ పంపించి వాళ్ళని అడిగి వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి కూడా చాలా నిర్ణయాలకు సంబంధించి డీటెయిల్స్ చెప్పారు. ఇంకా పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, మనం ఇప్పుడు విన్నాం మంత్రి నారాయణ విశాఖ అలాగే విజయవాడకి సంబంధించిన మెట్రోకి సంబంధించిన ఆ ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి వాటికి సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎంత ఎస్టిమేషన్ వేయాలి, ఎస్టిమేషన్కి సంబంధించిన డిపిఆర్లని రెడీ చేసి ప్రభుత్వానికి కేంద్రానికి సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా చెప్పారు. అదే ప్రధానంగా చూస్తే ఈరోజు సిఆర్డీ అథారిటీ కమిటీ మీటింగ్లో చాలా కీలకమైన రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలని చాలా వేగంగా పూర్తి చేయాలన్న ఆదేశాలను ముఖ్యమంత్రి ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 నెలల తర్వాత ఏ విధంగా
ముందుకు వెళ్ళాలని దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు స్టడీస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గతంలో పనిచేసిన పనులు ఎక్కడి వరకు ఉన్నాయి, అవి ఎంతమేరకు మళ్ళీ తిరిగి ఉపయోగపడతాయన్న దాని మీద ఒక నివేదికను సిద్ధం చేసుకుని ఇప్పుడు ముందుకు వెళ్ళేదానికి ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇంకా 3588 ఒక ఎకరాల భూమిని ఇంకా ఇక్కడ ల్యాండ్ పూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ల్యాండ్ పూలింగ్కి కొంతమంది రైతులు అంగీకరించకపోవడంతో ఒకవేళ రైతులు అంగీకరిస్తే ల్యాండ్ పూలింగ్ లేదంటే ల్యాండ్ అక్విజిషన్ చేసైనా దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే కొన్ని గ్రామాల రైతులు ఈరోజు ల్యాండ్ పూలింగ్కి అనుకూలంగా వస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఆ రైతులకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇచ్చే విషయంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయట్టుగా అధికారులు చెప్పారు. దానికి సంబంధించి కూడా రైతులతోనే మాట్లాడి సమస్యని పరిష్కరించాలని చెప్పారు. అలాగే గతంలో హ్యాపీనెస్ట్ పేరుతో ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నారు. ఇక్కడ అమరావతి రాజధానిలో ఉండాలనుకున్న ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించి ప్రభుత్వమే వాళ్ళకి అపార్ట్మెంట్ నిర్మాణాలని విల్లాస్ని ఇవ్వాలని హ్యాపీనెస్ట్ పేరుతో ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. అయితే అది కూడా గతంలో స్టాల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి అలాగే గతంలో అప్పుడు ఎవరైతే హ్యాపీనెస్ట్లో బుక్ చేసుకున్నారో వాళ్ళకి కొంత రిబేట్ ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సో చాలా కీలకమైన నిర్ణయాలను ఈరోజు చర్చ జరిగింది. దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా ఎలా ముందుకి 4 సంవత్సరాల కాలంలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ని ఈరోజు ఆవిష్కరించిన ప్రయత్నం సీఎంఓలో జరిగింది. ఎక్స్క్లూజివ్ వార్త. హైడ్రాకు సంబంధించి హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకి పాల్పడుతున్న అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని తెలిపారు ఆయన. అయితే గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్టుగా తెలిసిందన్నారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటు హైడ్రాపై కీలక సమావేశం నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. చెరువుల ఆక్రమణలు, ఆస్తుల పరిరక్షణపై ప్రధానంగా చర్చించారు. నాలాల సంరక్షణ బాధ్యతలని హైడ్రాకి అప్పగిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకి అధికారాలతో పాటుగా సిబ్బందిని కూడా నియమిస్తామని వెల్లడించారు ఆమె. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యతను కూడా హైడ్రాకి అప్పగిస్తున్నట్టు స్పష్టం చేశారు శాంతికుమారి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, హైడ్రా పేరుతో అక్రమ వసూలకు పాల్పడుతున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. మరి ఇలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఈరోజు 2 మేజర్ డెవలప్మెంట్స్ అని చెప్పాలి హైడ్రాకు సంబంధించి సీఎం ఒక కీలక ప్రకటన చేశారు. ఎవరైతే హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారులు కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఉన్నాయో వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాంతోపాటుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అట్లాగే ఏసీబీ ఈ 2 శాఖలకు కూడా చెప్పారు ప్రతినిత్యం మానిటర్ చేస్తూ ఉండాలి. అట్లాంటి అధికారులు ఎవరు బయటపడినా, ఏ డిపార్ట్మెంట్ బయటపడినా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఉక్కుపాదం మోపాలనే ప్రకటన కూడా చేశారు. వారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక గత కొద్ది రోజులుగా అటు జిల్లాలో హైదరాబాద్లో హైడ్రా యాక్టివిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి జిల్లాలో కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుంది. మీ భూములు పోబోతున్నాయి, ఎఫ్టీఎల్లో మీ ల్యాండ్ ఉంది, అట్లాగే బఫర్ జోన్లో మీ ల్యాండ్ ఉంది, సో మీకు నోటీసులు ఇవ్వకుండా ఉండాలంటే మాకు కొంత లంచం ఇవ్వాలి అనే అధికారులు కొంతమంది భయపెడుతున్నట్లుగా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది ఈ ఇష్యూ. సో దాని ప్రకారం ఈరోజు హైడ్రాకు సంబంధించి ఎవరు ఏ పేరు చెప్పి బెదిరించినా కానీ వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. అవసరమైతే అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి లోపలేయాలని కూడా సీఎం ఆదేశించారు. దాంతోపాటుగా సీఎస్ శాంతకుమారి దగ్గర హై లెవెల్ సమీక్షా సమావేశం జరిగింది హైడ్రాకు సంబంధించి. సో దీంట్లో హైడ్రా కమిషనర్తో పాటుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, అట్లాగే ఏడీజీ లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ డీజీతో పాటుగా జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్, అట్లాగే రెవెన్యూ, మొత్తం హైడ్రా పరిధిలోకి వచ్చే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు. దీనిలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు నోటీసులు ఇష్యూ చేసే విధానం ఏదైతే ఉందో అది రెవెన్యూ నుంచి కానీ లేకపోతే వాల్టా చట్టానికి సంబంధించిన నోటీసులు ఆయా డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించిన నోటీసులు ఆ డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఒక్కొక్కరు ఒక్కో దగ్గర నోటీసులు ఇవ్వడం వల్ల కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంటుంది. సో దీన్ని బ్రేక్ చేయడానికి నోటీసులన్నీ సర్వ్ చేసే అవకాశాన్ని, సర్వ్ చేసే అధికారాన్ని హైడ్రాకే అప్పచెప్పే విధంగా దీన్ని చట్టంలో మార్పులు చేయాలనే దిశగా కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో చర్చించారు. సో దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని కూడా చెప్పారు. సో దీంతో పాటుగా నాలాల ఎంక్రోచ్మెంట్స్తో పాటుగా ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీని వాడాలి. అవసరమైతే శాటిలైట్ మ్యాప్స్తో మళ్ళీ ఒకసారి సర్వే చేయించాలి.
సో ఎక్కడెక్కడ పిన్ పాయింట్గా ఉన్నాయో వాటన్నింటిని గుర్తించాలి. మొదటగా FTL ల్యాండ్లో ఉన్న వాటిని గుర్తించాలి. దాని తర్వాత బఫర్ జోన్లో ఏవైతే క్లోజ్గా ఉన్నాయో వాటన్నింటిని కూడా గుర్తించి వాటిని నిర్మాణాలను తొలగించడంతో పాటుగా GHMCలో సెక్షన్ 405 అనే ఒక యాక్ట్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా చెప్పారు. ఆ 405 ప్రకారం ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉంటే, నాలాలు కానీ లేకపోతే FTL ల్యాండ్స్ కానీ బఫర్ జోన్స్లో కానీ ఉంటే వితౌట్ నోటీస్ డిమాలిష్ చేసే విధంగా ఆ అధికారం ఉంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే అంశాన్ని కూడా CS ప్రస్తావించారు. దాంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, హైడ్రాకు సంబంధించి హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. సో దాన్ని ఆ హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు నిబంధనలకు లోబడే డిమాలిషన్స్ కానీ లేకపోతే క్రమశిక్షణ చర్యలు కానీ చేపట్టాలనేది అయితే CS శాంతకుమార్ చెప్పారు. సో మొత్తానికైతే హైడ్రా పైన ప్రభుత్వం చాలా క్లోజ్ ఫోకస్ చేసిందనే చెప్పాలి. ఈరోజు 2 డెవలప్మెంట్ ఇవి మేజర్గా మనం చూడొచ్చు హైడ్రాకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. 4th ఎక్స్క్లూజివ్ వార్త. తిరుమల లడ్డూని ఇష్టపడిన వారు ఎవరుంటారు? కానీ శ్రీవారి లడ్డూ జారీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది టీటీడీ. ఈ రోజు నుంచి అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చే విధంగా రూల్స్ మార్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్ పై ఒక్క లడ్డూని మాత్రమే ఇవ్వనున్నారు. అంతకుముందు దర్శన టోకెన్ పై ఒక భక్తుడికి 2 లడ్డూలు ఇచ్చేవారు. అయితే టీటీడీ నిర్ణయంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ప్రసాదంపై ఆంక్షలు విధించడం సరికాదని అంటున్నారు. మరోవైపు కొత్త విధానాలపై మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతోంది టీటీడీ. భక్తులు ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని దేవస్థానం నిర్ణయించింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు తిరుపతి నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఆబ్వియస్లీ భక్తులైతే వ్యతిరేకిస్తారు, కానీ టీటీడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనదే లడ్డూ ప్రసాదం. అయితే ఈ లడ్డూ ప్రసాదం పంపిణీకి జారీ చేసేందుకు టీటీడీ ఆధార్ లింకప్ చేయడమే భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వివాదాస్పదంగా కూడా మారిపోయింది. అది ఈ రోజు నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. అయితే గతానికి భిన్నంగా టీటీడీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే ఖచ్చితంగా భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఖచ్చితంగా టీటీడీ చెప్తున్నది దళారీ వ్యవస్థను కట్టడి చేయాలంటే, అంటే లడ్డూ ప్రసాదం మిస్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కొద్దిసేపటి క్రితమే అడిషనల్ ఈవో కూడా మీడియాతో కూడా మాట్లాడారు. ప్రత్యేకించి రోజువారీగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 70,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. రోజువారీగా 3.5 లక్షలకు పైగానే లడ్డూల్ని టీటీడీ జారీ చేస్తుంది, భక్తులకు పంపిణీ చేస్తుంది, విక్రయిస్తుంది. అయితే 3.5 లక్షల లడ్డూల్లో భక్తులకు, అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఎవరైనా వస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు చూపిస్తే 2 లడ్డూలు, మరోవైపు ఉచితంగా ఒక లడ్డూ ఇస్తున్నారు. కాబట్టి పూర్తిగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండానే టీటీడీ నిర్ణయం తీసుకుందని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే గతంలో అయితే ఖచ్చితంగా టీటీడీ భక్తులకు అవసరమైనటువంటి లడ్డూలు ఇచ్చే సాంప్రదాయం ఉంది. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అడిగినన్ని లడ్డూలు కాకుండా కేవలం లడ్డూల్ని కట్టడి చేస్తుంది, ఆంక్షలు విధిస్తూ పంపిణీ చేస్తూ వచ్చింది. అయితే ఈ తాజా నిర్ణయం కేవలం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు కాకుండా ఇతరులు కూడా పెద్ద ఎత్తున లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు, వాటిని బ్లాక్లో అమ్ముతున్నారు, లేదా దళారీ వ్యవస్థను పొంచి పోషించేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని గుర్తించాము. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టీటీడీ చెప్తోంది, ఈ మేరకు అమలు చేస్తుంది. అయితే భక్తుల నుంచి అయితే ఒక పెద్ద విమర్శ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విమర్శకు ప్రధాన కారణము ఆధార్ లింకప్ చేయడం అనేది సరైనది కాదు. భక్తుడికి ప్రసాదం తీసుకునే భక్తుడికి అడిగినన్ని లడ్డూలు ప్రసాదము అందచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనేది భక్తుల నుంచి వస్తున్న వాదన. అయితే టీటీడీ వాదన ఇందుకు భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దళారీ వ్యవస్థని కంట్రోల్ చేయడానికి టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం అయితే ఒకంత పనికొచ్చే అంశమే, ఖచ్చితంగా ఇది పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే. అయితే భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇచ్చే విధానం కూడా అమల్లోకి ఉంటే తప్ప భక్తుల నుంచి అయితే వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. మరి టీటీడీ ఏ రకంగా దీన్ని అమల్లో చేయబోతుంది రానున్న రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఖచ్చితంగా ఈ విధానాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. 2 లడ్డూలు మాత్రమే ఆధార్ కార్డు చూపించే భక్తులకైతే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నిర్ణయం కాస్త వివాదాస్పదంగా మారిపోయింది. మరి లడ్డూ ప్రసాదాల వ్యవహారంలో ఏ రకంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజ్. ఇక ఏపీకి బిగ్ రెయిన్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో 3 రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ వర్షాలు ఉంటాయంటోంది. మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త ఇప్పుడు మధ్య బంగాళాఖాతంలో ఇది అల్పపీడనం మరింత క్రమంగా బలపడుతోంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశ కదులుతూ మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగాను ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో ఉత్తర ఆంధ్రతో పాటు దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు మరో 2 రోజుల్లో ఇది చేరుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు జిల్లా, పార్వతీపురం మన్యంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే మిగిలిన కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది. దీంతోపాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు రేపటికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు ఇంకా 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా అక్కడ వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు కూడా అక్కడ చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే క్రమంలో ఆ సముద్రంలో వాతావరణం క్రమంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గాలుల తీవ్రత గంటకు తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ ఉత్తర కోస్తాలో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ కోస్తాలో కాస్త ఓ మోస్తరు వర్షాలు పడినప్పటికీ ఎల్లుండి కూడా ఆ వర్షాల తీవ్రత అనేది కొనసాగుతుంది. రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో ప్రధానంగా జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మల్కాజ్గిరి, ములుగు, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్తో పాటు మరికొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్షాలు, భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో అధికారులంతా అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల వైపే ఇది దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర కోస్తా జిల్లాల వైపు ఈ వాయుగుండం మరింత బలపడుతూ తీరం వైపు వస్తున్న కొద్దీ దీని బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా ఉత్తర కోస్తా అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. థ్యాంక్ యూ ఖాజా.